నాయనా హాస్పిటల్‌కి, ఆపరేషన్‌లకి వెళ్ళే వారికి అనేక మందికి అనేక రకమైన సమస్యలొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎళ్ళేటప్పటికి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేసరికి ఆళ్ళకి బీపీలో తేడా కనిపించిపోద్ది. హ్మ్. ఆ తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ఏసేసరికి ఉన్న బీపీ ఎక్కడికో ఎళ్ళిపోద్ది. హార్ట్ రేట్‌లు ఎక్కడికో ఎళ్ళిపోతాయి. మరి చెప్పలేమనమాట. షుగర్‌లు ఇవన్నీ వస్తాయి. కారణం ఏంటి అంటే మనలో ధైర్యం లేకపోవడం. హ్మ్. మనలో ధైర్యం ఉంటే బీపీ, షుగరు, ఈ హార్ట్ కొట్టుకోవడము ఎట్టి తేడా ఉండదు. దానికి ఉదాహరణ నేనే. హాస్పిటల్‌లో ఆపరేషన్ చేసినప్పుడు అంటే కామ్‌గా ఉన్నానంటే భయంతో కామ్‌గా అని కాదు. నిశ్శబ్దంగా నేను ఎక్కువగా ఉంటాను. ఎక్కువగా నిశ్శబ్దంగానే ఉంటాను. ఎక్కువ ఎవరితో మాట్లాడను. ఆ! ప్రశాంతంగా ఉంటాను. ఏమవుతది ఆపరేషను? తప్పదు. చేయించుకోవాలి. చేస్తానంటున్నాడు. ఆ! కాబట్టి ప్రశాంతంగా ఎళ్ళాను. ప్రశాంతంగా హాస్పిటల్‌కి వెళ్ళి అడ్మిట్ అయిపోయాను. ఆ అడ్మిట్ అయిపోయిన తర్వాత బీపీ చూసారు. హ్మ్. బీపీ 120/80. ఆ! హాస్పిటల్‌కెళ్ళినప్పుడు 120/80, హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు 120/80. ఆ! హాస్పిటల్‌లో ఆపరేషన్ థియేటర్‌లో నాకు తీసుకెళ్ళినప్పుడు కూడా 120/80. నా బీట్ కొట్టుకోవడం కూడా చాలా సాధారణంగా కొట్టుకుంది. అక్కడ కూడా ఆపరేషన్‌లో కూడా నా బీపీ ఏమీ పెరగలేదు. ఆపరేషన్‌లో ఉన్న 6 రోజులు కూడా నా బీపీ 120/80. ఇది ఎలాగ సాధ్యం? ఎలాగ సాధ్యం అంటే నేను అనుకున్నది మరేమీ లేదు. అంతా భగవంతుడి దయ. అంతా భగవంతుడి దయ. ఈ దేహం నాది కాదు. హ్మ్. ఈ దేహం నువ్విచ్చింది. నేను అనుభవిస్తున్నాను. ఈ దేహం నాది కాదు. ఈ ప్రాణం నాది కాదు. ఏమైపోతావని బాధ లేదు. ఆ! బెడ్ మీద పడుకున్న బెడ్ మీద పడుకోబెట్టిన కాడ్నుంచి, ఆపరేషన్ తీసుకెళ్ళిన కాడ్నుంచి ఎక్కడా కూడా నేను దేనికి జడవలేదు. కారణం మనది కాదు ఈ దేహం. మనం ఎందుకు జడవాలా? అలాగే మా సిస్టర్ వాళ్ళందరూ కంగారు పడ్డారు. ఇంత బాధ భరించలేను నేను. దానికి తోడు యాంగ్జైటీ ఉంది. బాధ భరించలేను. యాంగ్జైటీ ఉంది. ఇంతకుముందు ఒక అనుభవం ఉంది. అక్కడేసిన కేకలు జ్ఞాపకం ఉన్నాయి. అక్కడున్న బాధ జ్ఞాపకం ఉంది. కానీ నాలో నేను చేసుకున్న మార్పు వలన ఇక్కడ అన్నీ వింత వింత విషయాలు జరిగాయి. నేను ఆపరేషన్‌లో ఎంత వింత వింత విషయాలు జరిగాయంటే బొడ్డు పైనుంచి 15 కుట్లేసినా సరే ఎక్కడా కూడా నాకు నొప్పి కట్టలేదు. నొప్పి కలగలేదు అంటే నేను ఓర్చుకున్నంత నొప్పే ఉంది గానీ, అంతకు పైనుంటే నేను ఉండలేను కూడాను. అర్థమైంది కదా! నాకు యాంగ్జైటీ ఉంది. కోసినప్పుడు డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేసినప్పుడు, నేను నా మనసులో అనుకున్న మాటలను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నిజమా? కాదా? నేను అబద్ధం చెప్తున్నానా? చెప్పుకుంటాను. నేను పోతాను. మీకేంటి? నేనెంతో సంతోషంగా ఈ ఆపరేషన్ నుంచి బయటపడ్డాను. ఆఫ్‌కోర్స్ చేసినోళ్ళు ఉన్నారనుకోండి. అది వేరే సంగతి. కానీ నా ధైర్యం నాకు శ్రీరామ రక్షలా కనపడింది. ఆపరేషన్ చేసినప్పుడు నేను ఒకటే నామస్మరణ. నాకిష్టమైన దేవుడు శివుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ దేహం నాది కాదు. ఈ శరీరం నాది కాదు. అసలు నేనే కాదు. నా శరీరాన్ని నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. ఇదే నాకు ఆపరేషన్ టేబుల్ మీద నేను అనుకునే మాటలు నమఃశివాయ, నమఃశివాయ. ఈ దేహం కాదు. ఈ దేహం నాది కాదు. ఈ శరీరం నాది కాదు. ఏం చేసుకుంటామో నీ ఇష్టం. డోంట్ కేర్. నమఃశివాయ, నమఃశివాయ, నమఃశివాయ. ఇదే ధ్యానం. ఇదే స్మరణ. మరొక ఇది లేదు. డాక్టర్లు గుళగుళ మాట్లాడుకున్నా అది నాకు పట్టడం లేదు. వినిపిస్తుంది. అది నా చెవి దగ్గర చెవి మాట్లాడుతుంటే ఇనిపిస్తుంది. కానీ నేను వాటినేటి కేర్ చేయలేదు. ఈ శరీరం నాది కాదు. నువ్వు తీసుకుంటావా? తీసుకుపో. ఐ డోంట్ కేర్. కోసుకుంటావా? కోసుకో. నీకెలాగో ఇష్టమైతే అలా కోసుకో. హ్మ్. ఇది నాది కాదు. నేను అనుకోలేదు. నాకొచ్చింది. అనుభవిస్తున్నాను అని నాకు లేదు. ఆ! అన్నీ నువ్వే చేయిస్తున్నావు. అన్నిటికి నువ్వే కారణం. హ్మ్. నీదే తప్పిస్తే, నీ నామస్మరణే తప్పిస్తే
నాకు మరి ప్రపంచం మీద ఏది జ్ఞాపకం రాలేదు. ఆ కుట్లేసినప్పుడు కూడా ఆయన్ని స్మరణే. ఆ కుట్ల దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు బయట పెట్టారు. ఆయన స్మరణే. అక్కడి నుంచి తీసుకొచ్చారు బెడ్ మీదేశారు. ఆయన స్మరణే. ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది ఒక విషయం. ఏంటంటే 15 కుట్లు పొట్ట మీద పడితే మంటతో విలవిల విలవిల్లాడిపోవడం ఒకటి రుచి చూశాను. కానీ ఇక్కడ నాకు కనీసం మంటతో బగబగ బగబగ మండిపోయే మంట లేదు. నేను ఓర్చుకునే స్థితిలో ఉండే పెయినే ఉంది. అంతకు తెప్పిస్తే ఎక్కువ లేదు. ఆ రోజంతా ఆపరేషన్ చేసిన బెడ్ మీద వేసిన కానించి మరుసటి రోజు వరకు ఒక అరుపు గాని, ఒక మూలుగ గాని, ఒక కన్నీటి చుక్క గాని నేనేమీ ఫీల్ అవ్వలేదు. ఆ తర్వాత ఇటు అటు తిరగండి అన్నప్పుడు అది సహజం. కిందకు ఒక గొట్టం పెట్టారు, పక్కకి 2 గొట్టాలు పెట్టారు. ఈ గొట్టాలు ఇటు అటు కదులుతున్నప్పుడు చిన్న పెయిన్ రావడం, ఇటు అటు తిరిగినప్పుడు నేను భరించుకోలేనట్టుగా ఉన్నప్పటికీ వాళ్ళు తప్పదు కదా! మీకు అనుకూలంగా కదిలించండి అని ఆళ్ళు చెప్పడం. అదంతా వేరే సంగతి. కానీ 15 కుట్లేసిన తర్వాత మండకుంటా, బాధ ఏమి కనిపించకుండా నేను ఓర్చుకునే స్థితిలోనే ఉన్నాను చూసారో, అదంతా భగవంతుని కృప, దయ. ఆయన్ని నేను నమ్ముకొని, ఆయన స్మరణలోనే, ఆయన నామస్మరణలోనే నాకు మరొక మాట లేదు, మరొక ధ్యాస లేదు, మరొక ఆశ లేదు. నీవే సర్వం, నీవే సర్వం, నీవే సర్వం. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. ఆఫ్‌కోర్స్ ఆయన్నెప్పుడో నమ్ముకున్నానని నాకు తెలుసు. ఆయనకి కూడా తెలుసు. నాకు ఆయన తప్పిస్తే ఆయనకి నాకు తప్పిస్తే మరెవరి గురించి నేనెప్పుడు కేర్ చేయలేదు. స్వామివారికి నేనెప్పుడూ కూడా నామస్మరణ చేసుకునే ఉంటాను. నా గుండెల్లోనే, నా నోట్లోనే, నా కీర్తనలతో ఆయన్ని కొలుస్తూనే ఉంటాను. కాబట్టి అంతటి స్థితిలో కూడా అంత పెద్ద ఆపరేషన్ ఈ రోజుకి కూడా నాకు కుట్లిప్పలేదు. 24, 23 రోజులు అయిపోతుంది. ఇంకా కుట్లిప్పలేదు. మరొక 7 రోజుల్లో కుట్లిప్పుతానని డాక్టర్ గారు చెప్పారు. 30 రోజులు కుట్లుతో ఉన్న నేను ఆ బాధ నుంచి ఎలాగ బయటపడ్డానో ఇదంతా కూడా నాకే షాక్ అనిపిస్తుంది. అంటే బాధ కనిపించలేదు. నేను భరించుకునే స్థితిలోనే ఉన్న బాధుంది. బాధ లేకుండా ఉండదు. బాధుంది. కానీ నేను భరించుకున్నట్టుగానే ఉంది. మా వాళ్ళక్కడ మాట్లాడుకుంటున్నారు, భోజనాలు చేస్తున్నారు, పడుకుంటున్నారు. ఆళ్ళు ప్రేమ, అభిమానాలు అలా పక్కన పెట్టండి కన్నవాళ్ళు కాబట్టి. నెక్స్ట్ వాటి గురించి చెప్తాను. ప్రేమ, డబ్బు గురించి ఒక వీడియో పెడతాను హాస్పిటల్‌లో. డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? డబ్బు లేనప్పుడు ఎలా ఉంటుంది? ప్రేమించే వాళ్ళు లేనప్పుడు ఎలా ఉంటుంది? అనేది దాని గురించి వీడియో పెడతాను. ఈరోజు నేను నా బాధని ఎలా తట్టుకోగలిగానో, ఆ తట్టుకొని నేను ఈరోజు మీ ముందుకి ఈ వీడియో ఎలా పెట్టగలుగుతున్నాను అన్నప్పుడు అంతా నేను నమ్ముకున్న ఆ శివుడి యొక్క కృప, దయ అంతా ఆయనే. అంతే. నాకు మరి ఇంకా నీ తప్ప నాకేమున్నారు? అప్పుడప్పుడు అడుగుతుంటాను. సర్వం నువ్వే. ఏం చేస్తావో నీ ఇష్టం. ఒక ఎదురు చూడను. హ్మ్. ఎవరో మంచి చేస్తారనుకోను. ఒక శుక్రవారం, లక్షవారం నువ్వు పాటించను. ఒక పిల్లొచ్చినా నాకు ఎదురు ఏమీ కాదు. నేనెళ్ళిపోతాను. మనకి ఎలా జరగాలంటే అలాగే జరుగుతది. ఆ సర్వేశ్వరుడు మీరు చూసుకుంటాడు. అంతే తప్పిస్తే ఆళ్ళదొచ్చింది, ఈరోజు ముహూర్తము అట్లాంటివి ఏవి ఫాలో అవ్వను. కాబట్టి మీరు కూడా మీ దైవాన్ని నమ్ముకోండి. ఆయన స్మరణలోనే బాధల్ని తట్టుకోమని, తట్టుకునే శక్తినిమ్మని అడగండి. తప్పకుండా మీకిస్తాడు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. మీరు కూడా మీ ఇష్ట దైవాన్ని మనసారా కొలవండి. ప్రశాంతంగా ప్రార్థించండి. నిర్మలమైన మనసుతో ప్రార్థించండి. అష్టదరిద్రాలని మీ మైండ్‌లోకి రానివ్వకండి. ఆ దేవుని స్మరణ తప్పిస్తే మరొకటి మీరు ఆహ్వానించకండి మీ హృదయంలోకి. నేను వాటినన్నిటికీ దూరంగా ఉన్నాను. నా శివుడిని నేను తలంచుకున్నాను. నా బాధల నుండి ఈరోజు నేను ఒడ్డుకు చేరాను. ఇది నిజం. 15 కుట్లేసినా నాకు ఏ రకమైన బాధ లేదు అంటున్నాను అంటే అన్నిటికీ కారణం నేను నమ్ముకున్న నా శివుడే. ఉంటానే.